నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం, ఉదయనిధి అరెస్ట్, మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కొద్ది గంటల్లోనే విడుదల. డిఎంకే కార్యకర్తల నిరసన, తమిళనాడులో ఉద్రిక్తత. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యనని డిఎంకే ఫైర్. ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. ఎంకే స్టాలిన్ అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు అరెస్ట్ అని కామెంట్. అది ఇటు నటి త్రిష మీద వ్యాఖ్యలు చేసిరని ఉదయనిధిని అరెస్ట్ చేసిరు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యని డిఎంకే ఫైర్ అయ్యాడు. కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణి దివాలా, అన్నీ మరిచి నాపై నిందలేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి అన్యాయం చేసింది ఎవరో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. ప్రధాని తల్లిపై దుర్మార్గమైన పోస్ట్ పెడతారా అని కామెంట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని సింగరేణి సంస్థ ప్రస్తుత దివాలా తీసే ప్రమాదంలోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. అవన్నీ మరిచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా తాను సింగరేణికి అన్యాయం చేశానంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సింగరేణికి అన్యాయం చేసింది ఎవరో చర్చకు సిద్ధమా అని కేటీఆర్కి సవాల్ విసిరారు. తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతున్నది అని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పుడు వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది అని ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు మీరెవరు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అంతే కదా? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గత 10 ఏళ్లల్లో ఒక ప్రభుత్వం వల్ల సింగరేణికి అన్యాయం జరిగిందని చెప్పడం ఏందో? కామన్ మ్యాన్, ఏ పదవి లేకుండా సామాన్యుడు ఆయనకున్న ఆలోచనతో చెప్పిందంటే అర్థం ఉంది. మీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యండి అన్యాయం చేసినట్టు బయటికి తీరి ఏం అన్యాయం చేసిరో విచారణ చేసి అరెస్ట్ చేయరి. ఎందుకు చేయట్లేరు? అన్యాయం అంటే ఏంది? దాంట్లో అక్రమంగా ఏమైనా డబ్బులు కమిషన్లు కొట్టిరా, రావాల్సింది ఏదైనా ఆపిరా, ఇల్లీగల్ కాంట్రాక్ట్లు చేసిరా? అరే ఉకనే ఈయన మీద ఆయన బురదలు కూడా, ఆయన మీద ఈయన బురదలు కూడా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100 అంటారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? గత ప్రభుత్వం ఏం పని చేసింది, ఏం అవినీతి చేసింది, ఏం అన్యాయం చేసింది అని వెలికి తీసి బయటికి తీసి వాళ్ళను విచారణ జరిపించి అరెస్ట్ చేయాలి. ఆ అన్యాయం ఏందో ప్రజల కళ్ళ ముందర పెట్టాలి. అసలు ఈ డ్రామా చూడు, రాజకీయ నాయకుల డ్రామా ఎట్లుంటుంది? ఏం లేదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్తాడు? ఆయన అన్ని వేల కోట్లు తిన్నాడు, ఈయన ఇన్ని వేల కోట్లు తిన్నాడు, కాళేశ్వరం ఆగమైంది, ధరలకే. అది ఏంది? ఇది తమాషాలు ఉంది ప్రజలంటే. వాళ్ళకు ప్రజలు అంటే గడ్డిపోస లెక్క కూడా ఈ అధికారులకు కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ లెక్కే లేదు. అకౌంటబిలిటీ అనేది లేదు వీళ్ళకు. ఉత్తగానే బురద. అరే 10 ఏళ్ళు అవినీతి చేసిరు ఎంట్రీ ఏం తీసిరు బయటికి? ఇప్పుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా గదే అనబట్టే. గిదే చక్కదానం. మరి ఎందుకు మీకు ప్రభుత్వం, ఎందుకు మీకు పరిపాలన, ఎందుకు? వేరే వాడు చేసిన అవినీతిని కూడా బయటికి తీయలేని చేతగాని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఇక చెప్పుడు ఎందుకు మరే? అంటే ప్రజలను మీరు ఒక పాయింట్ ఆఫ్లా అసలు గడ్డిపోసలెక్క కూడా చూడట్లేరు కనీసం. అంటే ఏది చెప్తే అది వింటారు తప్ప ఇది ఎందుకు చెప్తారని అడగారు ప్రజలు. అడిగే ధైర్యం లేదు. వాడని అడిగిన అనుకో అన్న కేసులు పెట్టి లోపడేస్తాం. ఇప్పుడు 10 ఏళ్ళ అవినీతి అంటే రూపాయి తీయలేకపోతే ఇప్పుడు సింగరేణికి వాళ్ళ వాళ్ళు అన్యాయం అంటే ఏంది? నియామకాలనా, అటు వచ్చే నిధులనా, మరి దేంట్లో ఒక దాంట్లో అన్యాయం ఉండాలి కదా. అన్యాయం వెలికి తీసే బాధ్యత ఉంది ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు? ఇప్పుడు కేంద్ర పరిస్థితుల్లో మీరే కదా కేంద్రంలో. మరి అధికారంలో మీరు ఉంటుంది. ఆ అన్యాయం ఏందో బయటికి తీసి అరెస్ట్ చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు కదా. ఎందుకంటే ఉత్త నోటి మాటలు, గాలి మాటలే ఉంటున్నాయి అన్యాయం రూపంలో. నిరూపణ కావట్లేవు ఎందుకు? అంటే మీరంతా చీకటి ఒప్పందాలు చేసుకొని అమ్ముడు పోవాలి వాళ్ళకు. లేకపోతే అవినీతి అనేది బయటకు వస్తుంది కదా జరుగుంటే. ఎందుకు రావట్లేదు? ప్రజలు అడగరు. ప్రజలకు ఏమైనా మాయ మాటలు చెప్తే నమ్ముతారు. ఓట్ల నాడు 4 నోట్లు పడేస్తే వాళ్ళు ఓటేస్తారు. ఇది మీ దందా. మసాలాల్లో విషం, లవంగాలు, సాజీరాకు సింథటిక్ కలర్స్, ఆవాలకు హెయిర్ డై, రైస్ బ్రాన్ ఆయిల్ పూత. 25,300 కిలోల కల్తీ మసాలాలు సీజ్. సోంపు, జీలకర్ర, వాముకు రంగులు, బట్టలు, ఇండస్ట్రీస్ కలర్స్తో కల్తీ. హైదరాబాద్లోని బేగం బజార్లో హెచ్ ఫాస్ట్ పోలీసుల దాడి. నిందితులపై పీడీ యాక్ట్ దర్యాప్తు సిట్ ఏర్పాటు. సిపి సజ్జన. తాగే పాలు మొదలు నిత్యావసర వస్తువులన్నీ కల్తీనేనని వెల్లడి. ఇట్లుంది పరిస్థితి. ఈ హైదరాబాద్లో బేగం బజార్ పోతే చాలండి, ఈ భూమి మీద ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలకు డూప్లికేట్ పీస్ దొరుకుతుంది. ఓపెన్ మార్కెట్ అట్లుంటుంది దందా. ఇప్పుడు అది ఏం తక్కువ రేటుకి వస్తుందని సామాన్యుడు కొనుక్కుంటాడు. ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్ అని ఎక్కువ మొత్తాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక అలా కల్తీ ఏదో ఒరిజినల్ ఏదో సామాన్యుడు ఎడ తెలుస్తుంది?
అన్నం తిన్నాక అరిగేందుకు కాస్త సోంపు నోట్లో వేసుకుంటే జీర్ణ సంగతి, అటు నుంచి స్టమక్ అల్సర్ క్యాన్సర్ రావచ్చు. జలుబు దగ్గు గొంతు గరగర ఉందని ఓ లవంగం నోట్లో వేసుకుంటే రోగాలు పోవడం, అటు నుంచి ప్రాణాలే పోవచ్చు. ఎందుకంటే మనం వాడుతున్న మసాలా దినుసులన్నీ కల్తీమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్లోని బేగం బజార్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ చేసిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. మసాలా దినుసులు నిగనిగలాడించే వ్యాపారులు సింథటిక్ ఇండస్ట్రియల్ కలర్స్ కలిపి అమ్ముతురు. మళ్ళీ ఒక 4 రూపాయలు తక్కువ అమ్మేసరికి ప్రజలందరూ సామాన్యులంతా కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు దీని ఇంకెక్కువ అనారోగ్య పాలవుతాం. లవంగాలు తింటే ఆరోగ్యానికి మంచిది కానీ మనం తింటున్నాం, కానీ అదేంటి ఫేక్. ఇప్పుడు కల్తీ ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. తక్కువ రేట్ వస్తే నేను కల్తీ కొనుక్కుంటాం, ఇట్లా ఉండేది పరిస్థితి. సామాన్యుడు రూపాయి తక్కువ ఎక్కడ దొరుకుతుంది, ఏ వస్తువు దొరుకుతుంది అని ఆలోచించే కొంటారు కదా. లిక్కర్ షాంపిల్స్ చెకింగ్. మధ్యప్రదేశ్లో యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తిలో కృత్రిమ ఫ్లేవర్లు, ఆర్సీ ఓల్డ్ మాంక్ యాంటిక్విటీలో హానికర రసాయనాలు, అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం షాంపిల్స్ లాబొరేటరీకి పంపాలని నిర్ణయం. ఆల్రెడీ రాయల్ ఛాలెంజా బ్యాన్ అయిపోయింది ఆల్రెడీ. E20 పెట్రోల్తో ఇంజన్ల సమస్యలపై ఆధారాలు లేవు. E20 పెట్రోల్తో వెహికల్స్ ఇంజన్ల సమస్యలపై ఆధారాలు లేవని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. పాత వాహనాల్లో 5% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. 5% కాదు నాయన, 50% తగ్గింది. మీకు ఆధారాలు ఎట్లా కనబడితే సామాన్యుడు పడే బాధ మీ కళ్ళకు అవపడదు కాబట్టి మీకు ఆధారాలు కనబడదు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, బండ్లు సగానికి సగం మైలేజ్ పడిపోయినాయి. అది చాలామంది కింది స్థాయి వాళ్ళకి తెలుస్తుంది, సామాన్యులకు తెలుస్తుంది దాని భారం. మీ కళ్ళకు అవపడవు, మీ ఆధారాలు మీకు అవపడవు. ఎందుకంటే బాధపడే సామాన్యుడు కదా, మీకెట్లా అవపడుతుంది. 18 ఏళ్లకే ప్రొఫెసర్. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ 18 ఏళ్ల 346 రోజులకే ప్రొఫెసర్ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించాడు. దీంతో అతను ప్రపంచంలోని అతిపిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించాడు. ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందే. సర్కారు వడ్లు దారి మళ్లిస్తే సహించేది లేదు. ఉత్తమ్ 10 ఏళ్ల సీఎంఆర్ వ్యవహారంపై సమగ్ర ఆడిట్కు ఆదేశాలు. డిఫాల్టర్ మిల్లర్లపై రెవెన్యూ సివిల్ క్రిమినల్ చర్యలు. ఆస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల అమలుకు ఆదేశం. ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ. మీరు ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందని వాళ్ళకి ఎట్లా అడుగుతారో, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి దాని మీద ఎందుకు అకౌంటబిలిటీ లేదు ప్రభుత్వానికి? మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విచ్చలవిడిగా పనికిరాని ఖర్చులు, మీకు నచ్చిన ఖర్చులు పెట్టుకోవడానికి ప్రజలకు లెక్క చెప్పాలి కదా. ఆడ కూడా అకౌంటబిలిటీ ఉండాలి మీకు. ఈ అడుగురి, ఈ తెలుసుకోరి, ఈ చేయరి, ఏది న్యాయమో అది చేయరు, బాగానే ఉంది. ప్రజలకు కూడా అకౌంటబిలిటీగా ప్రవర్తించరు కొంత. వరంగల్లో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మంత్రి దామోదర. సెప్టెంబర్లో చౌటప్పల్ ఏరియా హాస్పిటల్ ప్రారంభం. సెక్రటేరియట్లో వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష. పోలీసు ఉద్యోగాల భర్తీపై కుట్ర ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. రేవంత్ రెడ్డి అలాంటి శక్తులకు అవకాశం ఇవ్వద్దు. ఎలాంటి లోపాలు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలి. ప్రశ్నపత్రాల ప్రింటింగ్ నుంచి రవాణా వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి. డీజీపీ ఉన్నతాధికారులు సీఎం. ఇప్పుడు దాన్ని కూడా అడ్డుకోవట్లేడు. దాంట్లో వేసిన సంఖ్య 7,000 వేసి నువ్వు 10 లక్షల మందిని ఆగం చేస్తున్నావు కదా, దాని గురించి మా బాధ. ఇప్పుడు 20,000 ఉద్యోగాలు, 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అవి వేస్తే ఆ 10 లక్షల మంది ప్రిపేర్ అయితే అలా 19,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ ఉద్యోగాల కోసం కష్టపడతారు. నువ్వు గిత్తేసేదో నామకే వాస్తు 7,000 ఉద్యోగాలు వేసి అలా కొన్ని కేటగిరీలకు ఉద్యోగాలే ఉండవు. ఆ గిత్తతల ఇన్ని రిజర్వేషన్లు, ఇన్ని కేటగిరీలు డివైడ్ చేసిన తర్వాత ఒకడు ఉద్యోగానికి అర్హత ఉండదు, ఉద్యోగాలే ఉండవు అసలు. ఈ మాత్రం ఆలోచన లేకుండా ఎంతసేపటికి ఎవరు అడ్డుకుంటాడా ఉద్యోగాలు వేస్తే? నిరుద్యోగులు పిచ్చోళ్ళ. ఇది కథ. 7,000 వేసి ఆ 10 లక్షల మందిని సైలెంట్ చేసేయడం. అదే 19,000 ఇస్తే ఏమైంది? ఎన్నిసార్లు చెప్పు దున్నపోతుమే వర్షం పడేటే ఈ ప్రభుత్వానికి. సో ఎందుకు ఉండదో అర్థం కాదు. చొక్క ఎడుతూ గ్రామాల్లోకి వచ్చి రాజకీయ నాయకులు ముఖం చూపెట్టుకునే ముఖం ఉందా మీకు? ముఖాన ఊసేటట్టు ఒక్కొక్కడు ప్రజలు మీరు చేసిన అన్యాయాలకు, మీ దొంగ హామీలకు, మీరు చేసే కథలకు. జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది. మొన్న నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇజ్జత్ ఉందా? ప్రజల మీద వచ్చి గల్లీలో తిరిగే ముఖం ఉందా ఈ దొంగ హామీలు ఇచ్చిన దొంగ నాయకులకు? వీడు ఏమడుగుతారు? 7,000 ఉద్యోగాలు కాదా, 19,000 ఖాళీలు ఉన్నాయి, అవి ఇస్తే మేము చదువుకుంటాం అంటారు వాళ్ళు. దాన్ని కూడా అడుగుకుంటుండు. ఎంతసేపటికి రాజకీయం, చెత్త రాజకీయం, ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప అది అకౌంటబిలిటీగా బిహేవ్ చేద్దామని ఆలోచన లేదు. అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటేనే ఇజ్జత అనిపిస్తుంది. రాజకీయ నాయకుల ప్రవర్తన, వాళ్ళు చేసే ముచ్చట్లు, వాళ్ళు చేసే చెప్పాలంటేనే గలీజ్ అనిపిస్తుంది. మరి వాళ్ళకి ఎందుకు అనిపించదో అర్థం కాదు.
కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద, దూరాలకు 2.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, దిగువకు 2.5 లక్షల క్యూసెక్లు. శ్రీశైలం ప్రాజెక్టు 1.9 లక్షల క్యూసెక్ల వరద. 3 రోజుల్లోనే ప్రాజెక్టు 50 టీఎంసీలకు పైగా జలాలు, 106 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నీటి నిల్వ. కామారెడ్డిలో కుండపోత. రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా, అసంతృప్త ఎమ్మెల్యేల కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచన. ఈడ ప్రజలను కూడా ఎంత మభ్య పెడతారంటే, ఇప్పుడు ఇది ఎవరి వార్త, ఎవరికి సంబంధం, ఏంది కథ, దీంతో ఈ తెలంగాణకు ఒరిగేది ఏముంది వార్తతోటి? ఏదో కింది పేజీల చిన్న లైన్ వేస్తే కదా. ఇప్పుడు ఇదంత ప్రముఖమైన వార్త, కర్ణాటకకు సంబంధించిన వార్త, తెలంగాణలో ఇంత బ్యానర్ హెడ్లైనా ఇక్కడ చూడది. ఇప్పుడు ఏది నటి త్రిషాను ఉదయనిధి స్టాలిన్ ఏదో అన్నాడని ఈయన అరెస్ట్ చేస్తే ఇది బ్యానర్ ఐటమ్ వీళ్ళకు. మరి తెలంగాణలో సమస్యలు ఏం లేవా? ఇవన్నీ 2 పేజీల 3 పేజీలు వేస్తానికి పనికిరావా? ఇవన్నీ ఇక వేరే సమస్యలే లేవా? తెలంగాణలో వేరే వార్తలే లేవా? ఒక ఉపయోగపడే వార్తే లేదా తెలంగాణకు? అంటే ఎదురు ఎట్లుందో, వీళ్ళ ధోరణి ఎట్లుందంటే, ఏం వార్తలు చదువుతున్నాం మనం, ఏం నడుస్తున్నాయి? మన పేపర్లు మన గురించి రాయకపోతే పక్క పేపర్లు అట్లా రాస్తాయి. ఇప్పుడు ఆ డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ అంట. ప్రభుత్వ ఆఫీసుల్లో టీ ఫైబర్ నెట్, ప్రైవేట్ నెట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు, టీ ఫైబర్ పెడతారట. ఎంబీబీఎస్ బీడీఎఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్, ప్రీ ప్రైమరీ స్కూల్లో కొత్త టైమింగ్స్. ఇది వార్త ముందటి పేజీలో. కమిటీని ఏర్పాటు చేసి కసరత్తు చేస్తున్న విద్యాశాఖ, సాయంత్రం 4 వరకు క్లాసులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్. అదే గిత్త బ్యానర్ ఐటమ్ లెక్క రాసి అయిపోయింది అక్కడ. ఇక మండల స్థాయిలోనూ ప్రజావాణి. ప్రతి సోమవారం ఎంపీడీ ఆఫీసులో ఫిర్యాదుల స్వీకరణ, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహణ. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి కూడా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో మాత్రమే కొనసాగుతున్న ప్రజావాణి ఇక నుంచి ప్రతి మండల కేంద్రాల్లోనూ జరగనుంది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ వార్త ముందట ఉందా? ఫ్రంట్ పేజీలు ఉందా? దీనికంటే ఇంపార్టెంటా పక్క రాష్ట్రాల వార్తలు? అవి 2, 3, 4 పేజీలు ఇచ్చుకోలేదు. ఎందుకంటే మన వార్తలు మనకు తెలవద్దు. ఒక గిట్ల మీరే ఉంటే ఇంకెవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి? వ్యవస్థ ఫస్ట్ తెలంగాణ అంటేనే తెలంగాణలో పడకుండా అయిపోయింది. ఇంకేదైనా మంచి ఇంపార్టెంట్ విషయం ఉంటే అది మొత్తం లాస్ట్ పేజీలో వేసే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడేది ఉంటాయి. ఇంక వాళ్ళకే మన వస్తుంది ఆ వ్యవహారం. రైట్. నమస్తే తెలంగాణ. ఇందిరమ్మ జాగల కోసం వర్రి, సర్కారు వేలం వెర్రి. పేదల ఇళ్లకు భూమి లేదట, వేలానికి మాత్రం 1000 ఎకరాలు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల సేకరణకు మంత్రుల కమిటీ. పోలీసు, రోడ్లు, భవనాల శాఖలతో పాటు గ్రేహౌండ్ స్థలాలపై సర్కార్ కన్ను. పోలీస్ శాఖకు చెందిన 100 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు యోచన. మలక్పేట R&B 6 ఎకరాలు, నాంపల్లిలో మరో 4 ఎకరాలు. వేలం ద్వారానే 30,000 కోట్లకు పైగా కాంగ్రెస్ సర్కార్ సమీకరణ. సొంత భూములు వేలానికి, శాఖల స్థలాలు ఇళ్లకు ప్రభుత్వం వింత వైఖరి. ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటారు. అప్పు మరో 2,500 కోట్లు. గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్ టైమ్ రికార్డు. ఈ ఆర్థిక సంవత్సరంలో 34,900 కోట్లకు రుణం. వార్షిక రుణ పరమతిలో ఇప్పటికే 44% పూర్తి. మంగళవారం వచ్చిందంటే చేయి చేస్తున్న సర్కార్. ఇది పరిస్థితి. ఎక్కడికక్కడ అప్పులు చేసుకుంటా పోయి అసలు ఈ అప్పులు చేసి పరిపాలించడానికి మిమ్మల్ని ఎన్నుకోవాలన్నా? మీరు అవసరమా? ఈ మాత్రం అప్పులు చేయరాకనా? ఇక దీనికి మీరు ఎందుకే ప్రభుత్వాన్ని నడిపించుడు? అరే, ఆదాయ మార్గాలు పెంచి ఉన్న అప్పులు తగ్గించి క్రియాశీలకంగా పనిచేసే మార్గాలు ఎంచుకోవాలి. కానీ దొరుకుతుంది కదా అని అప్పు తీసుకొచ్చి కుదిబండ లెక్క మార్చి రాష్ట్రాన్ని ఆగం భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ మాత్రం దానికి మీరు పరిపాలించాలన్నా? ఇక ప్రజలకు క్షేత్రస్థాయిలో వీటి గురించి తెలవదు. జోరుగా వరి, నిరుడితో సమానంగా ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి. ప్రభుత్వ ప్రకటనలు పట్టించుకొని రైతులు. వానాకాలంలో వరి వైపే తెలంగాణ మొగ్గు. సీజన్ మొత్తం సాగు సైతం అదే దారిలో. ప్రత్యామ్నాయంపై ఆసక్తి చూపని రైతులు. సర్కారు లెక్కల్లో కనిపించని వర్షాభావం. ఇక రైతులు ఏంటంటే వాళ్ళు ఇక మాకు మొదటి నుంచి అదే అలవాటు అన్న మూస ధోరణిలో వేరు. దీని ఎఫెక్ట్ మా తర్వాత పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని మార్చుకోవాలి. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం. 75వసారి రేవంత్ టూర్. ముఖ్యమంత్రి హోదాలో సగటున 13 రోజులకు ఒకసారి హస్తినా ట్రిప్. మరి చూద్దాం, ఇదంతా బయటపడే రోజు వస్తుంది. ఒక రోజు 75 సార్లు ఢిల్లీకి పోయి ఎన్ని వేల లక్షల కోట్ల ఆదాయాన్ని మన రాష్ట్రానికి సమకూర్చిండో, లేకపోతే కేంద్రంతో కొట్లాడి తీసుకొచ్చిండో తేలుదాని లెక్కలన్నీ. ఆ 75 సార్లు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పని మీద పోయిందా,
తెలంగాణ ప్రజల పనుల మీద పోయిందా, పోయిన దానికి ఖర్చులు పెట్టిర్రు, ఇవన్నీ తేల్చాలి. సీఎం టూర్, అసెంబ్లీకి బ్రేక్, 24 రోజుల విదేశీ పర్యటన కోసం సమావేశాలు వాయిదా. అక్బరుద్దీన్ కూతురి వివాహం కూడా ఓ కారణమే. ఈ నెలలో ఒక్కరోజే అసెంబ్లీ, సెప్టెంబర్ దాకా లేనట్టే. బతికుండగానే బకాయిలు ఇవ్వండి, ఆర్టీసీ సేవలు. ఇగో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి, మేము బతుకున్నప్పుడే మాకు బకాయిలు ఉన్నాయి, ఇచ్చేస్తే మేము దేనిని ఉపయోగించుకుంటాం అంటున్నాం. మనం కలిసి కొట్లాడదాం, చనిపోయి సాధించేది ఏం లేదు, యువత ధైర్యంగా ఉండాలి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ అని ఆత్మహత్యకు పాల్పడ్డ వాళ్ళకు ధైర్యం చెప్పేవారు. టీచర్ల పోరుబాట, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పీఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు. 29 ఇంద్రపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు. 4 దశల కార్యాచరణ ప్రకటించిన యుఎస్పిసి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మొత్తం 4 దశల్లో ఉద్యమించినట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రకటించింది. ఆగస్టు 29 ఇంద్రపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ వెల్లడించింది. అయినా సర్కార్ స్పందించకపోతే సెప్టెంబర్ చలో అసెంబ్లీ పేరున అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించింది. మంగళవారం దోమలగూడలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన పీఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు. ఇది టీచర్లు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఈ టీచర్లను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? ఈ ఓటు రాజకీయం చేసే ప్రభుత్వం మరి వీళ్ళు చేసే డిమాండ్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు న్యాయం లేదు, ఏందనేది తేల్చాలి ప్రభుత్వం. ఇది చూద్దాం, ఇక ముందు చూద్దాం వీళ్ళ కథ ఏంది, దీని మీద ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది. మరి వీళ్ళ పీఆర్సీ పెంచాలంటారు, ఇప్పుడు శాలరీలు ఎంత ఉన్నాయి, పీఆర్సీ పెంచితే ఎంత అవుతుంది, ఇప్పటివరకు ఎన్ని పీఆర్సీలు చేశారు, ఎంత బకాయి ఉంది, అసలు మరి వీళ్ళు పెంచిన శాలరీలకు తగ్గట్టు వీళ్ళ పనితనం ఉందా లేదా, మొన్న టెట్టు పెడితే ఓ రిజల్ట్ వచ్చింది, ఇవన్నీ మాట్లాడే ధైర్యం ప్రభుత్వానికి ఉందా, ఈ ఓట్ల రాజకీయాలను నమ్ముకునే ప్రభుత్వాలకు ఉందా, ఇక తెలవాల మరి చూద్దాం. గురుకుల కాంట్రాక్టుల్లో క్యాటరింగ్ కాంట్రాక్టర్లతో సిబ్బంది కుమ్మక్కు, పాతవారికే గుట్లు, మాంసం, కాయగూరల సరఫరా అప్పగింత. భోజన నాణ్యతకు తిలోదాకాలు, పక్కదారి పడుతున్న నిధులు, వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల తర్వాత కళ్ళు తెరవని సర్కార్. 50 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్, 5 రోజులుగా వాంతులు, విరోచనాలు, గొట్టుచప్పుడు కాకుండా వారికి ట్రీట్మెంట్. రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ ఎన్టీఆర్ మోడల్ పాఠశాలలో ఘటన. ఇప్పుడు దీనికి సిగ్గుపడాలి, దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలి. కరెక్ట్గా 3 పూట్ల భోజనం ఏమంటారు ఫుడ్ పాయిజన్ కాకుండా పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం తగలబడ్డది. మళ్ళీ వీళ్ళు విద్య గురించి మాట్లాడడం, అంత చేస్తాం ఇంత చేస్తాం అందుకే నా దగ్గర పెట్టుకుని అన్ని గప్పాలు ఊదరగొట్టే ఉపన్యాసాలు తప్ప మనం వారానికి కూడా చూస్తున్నాం ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. మరి దానికి ఏం చేస్తారంటే ప్రభుత్వం సీరియస్గా ఉంటే పనిచేసేటోడు సీరియస్గా ఉంటాడు. ప్రభుత్వం ఉత్తనే గాలి మాటలు చెప్పి గాలికి వదిలేస్తే పనిచేసేటోడు కూడా గాలికి వదిలేస్తాడు. మీరట్టు రాజు ఎట్టు ఉంటాడో ప్రజలు అట్టుంటారు. ఎందుకు ఆ బంధ మీద తగలబెట్టుకొని ఈ పిల్లల ఉసురు దాగిపోతారు ఆ అధికారులు. ఫుడ్ పాయిజన్లు ఇగో అవి కల్తీ ఫుడ్లు తెచ్చి తక్కువ రేటు తెచ్చి అటు చేసే వంటలు నీట్గా చేయక, కరెక్ట్ వాళ్ళకు పెట్టాల్సిన సౌకర్యాలు కరెక్ట్ అందించక ఆగం చేసి అటు విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తారు. ఆ ఉసురు దాకిపోతారు అంతా, ఎవడోని పాత్ర ఉంటుందో వాళ్ళందరూ. గుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం. రెడ్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు వివరణ ఇవ్వాలని సర్కార్కు నోటీసు. భూసేకరణపై విజిలెన్స్, పెరపల్ల అక్రమాలపై నిఘా, పూర్తి సమాచారంతో విచారణకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక. చాట్ జీపీటీని అడిగి అక్రమాలు జరగలేదని వివరణ ఇచ్చిన ఆర్టీఓ. 2 రెవెన్యూ అధికారులపై వేటు. ఓ ఎమ్మెల్యే పిఏ ఆగడాలపైన నిఘా. మలుపు తిరుగుతున్న భూ స్కామ్లట. మన మంజీరా పైన కర్ణాటక కుట్ర. నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధం. కరంజా దిగువన బరాజ్ చెక్ డ్యామ్లకు ప్లాన్. ఈ సోయి ఉందా మన ప్రభుత్వానికి? గాలను ప్రశ్నించే సోయి ఉన్నది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని సోయి. నువ్వు అంటే ఈ పెద్ద ఆయన ఉరుకుడా ఢిల్లీకి, ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వెంత అని కొట్టుకునేదేనా. రేపు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభ తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యంలో నిర్వహణ. తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యంలో గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ నిర్వహించనున్నట్లు సమితి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనపట్ల సుబ్బయ్య, మల్లోజుల విజయ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్, ఆత్మీయ అతిథులుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఉద్యోగ సంఘ నాయకుడు దేవి ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయం వీళ్ళు తదితరులు వచ్చారు. అయితే జయశంకర్ జయంతిని తెలంగాణ అస్తిత్వ దినంగా నిర్వహించాలి. తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్. తెలంగాణ సిద్ధాంతకర్త, పోరాట స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రతి ఏటా తెలంగాణ అస్తిత్వ దినంగా నిర్వహించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్ చేసింది.
100కు 100%, 100కు 1000% నిర్వహించాలి, తప్పే లేదు. ఈరోజు తెలంగాణ ఉంది అంటే దానికి పునాది అంటే మలి దశ ఉద్యమం పునాది పెట్టిన వ్యక్తి జయశంకర్ సార్. దాంట్లో ఇక ఇప్పుడు మర్చిపోయారు వీళ్ళు, కానీ అసలు ఈ తెలంగాణ అంశాన్ని, చచ్చిపోయిన తెలంగాణ అంశాన్ని మళ్ళీ రేకెత్తించి ఈ వర్గాలుగా తయారు చేసి ఓ రాజకీయం, ఓ విద్యార్థి, ఓ జేఏసీ ఇదంతా సమీకరించి మళ్ళీ తెలంగాణకు ఆద్యం పోసిన వ్యక్తి జయశంకర్ సార్. అది మన తెలంగాణ చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఇవాళ వచ్చి నేను తెచ్చిన, నాయన తెచ్చిన, ఈయన తెచ్చిన గప్పాలు కొట్టుకోడు కాదు, కానీ అసలు ఇది తేవడానికి కారణభూతులు ఎవరు కారణం, స్టార్ట్ చేసింది ఎవరు, ఎందుకు వీళ్ళందరూ ఈ యాక్షన్ ప్లాన్లో దిగవలసి వచ్చింది, వీటనుకున్న వ్యూహకర్త, సిద్ధాంతకర్త ఎవరు అంటే జయశంకర్ సార్. దయచేసి తెలంగాణ అస్తిత్వ దినంగా ప్రకటించాల్సిందే. సీఎం టూర్ అసెంబ్లీకి బ్రేకు, ఇది వ్యవస్థ. ఇట్లుంది.